రామగుండం నియోజకవర్గంలో హైదరాబాద్ కి 200 కిలోమీటర్ దూరంలో ఉంటుంది అధ్యక్ష. గోదావరి పరివాహక ప్రాంతం, యావత్ తెలంగాణకు నీళ్లు ఇచ్చేటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ మా దగ్గర ఉంది అధ్యక్ష. దాంతో పాటు రాముడు ఆ ప్రాంతంలో నివసించినని వచ్చినానని అనేక చరిత్రలు చెప్తా ఉంటాయి. గత ప్రభుత్వం కొన్నిసార్లు బోట్లు పెట్టింది అధ్యక్ష. 2 సంవత్సరాల కింద వచ్చిన వరదల్లో ఆ బోట్లు అన్ని వచ్చి రోడ్డు దిగి వచ్చినాయి. తర్వాత టూరిజం వల్ల మన అపోజిషన్ లో ఉన్నప్పుడు చెప్తే ఆ ఉన్న బోట్లు కూడా తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడ బోట్లు కాదు కదా, ఇప్పుడైతే కనీసం ఆ రివర్స్ పంపింగ్ వాటర్ నీళ్లు లేక ఏం లేనటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడ్డది అధ్యక్ష. కానీ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో ఎప్పటికీ ఒక 5 టీఎంసీ నీళ్లుంటాయి. అక్కడ బ్రహ్మాండంగా ఒక రిసార్ట్ గాని, గతంలో మా నాయకులు శ్రీధర్ బాబు గారు మేము స్వయంగా అక్కడికి వెళ్లి చూసి అప్పుడే మా మినిస్టర్ గారు ప్రతిపాదించడం జరిగింది. మా ప్రాంతం హైదరాబాద్ కి దగ్గరే ఉండే ప్రాంతం, ఉత్తర తెలంగాణ. మనం చూసుకుంటే మీ అందరికీ అనుభవం ఉండుంటది. యూరోప్ కంట్రీస్ లో ఎక్కడైనా 4 గంటలు స్పీడ్ ట్రైన్లలో వెళ్లి లక్ష రూపాయల టికెట్ కొని నిలబడి మనం ఇలాంటి చిన్న చిన్న ప్రదేశాలు చూసి వచ్చి టూరిజం వేస్తా ఉన్నాం. కానీ హైదరాబాద్ దగ్గరున్న రామగుండం పెద్దపల్లి జిల్లా అధ్యక్ష, ఆ పెద్దపల్లి జిల్లాలో ఒక చరిత్రాత్మక కాకతీయుల కాలం నాటి గుళ్ళు, రామగిరి ఖిల్లా, పక్కకు ధర్మపురి టెంపుల్, కోటిలింగాల, జనగామ, గుడంగుట్ట, మరి పక్కకే ఒక టెంపుల్ టూరిజం, వాటర్ స్పోర్ట్స్ కి, అదే మాదిరిగా మైనింగ్ 7LP మైనింగ్ అని ఉండేది అధ్యక్ష. 7LP మైనింగ్ కూడా టూరిజం కి స్టార్ట్ చేసినారు, మళ్ళీ ఆపేశారు అధ్యక్ష. నేను ఒకసారి ఆస్ట్రేలియాకి వెళ్ళినా, అక్కడ కూడా మైనింగ్ కి పోవడానికి పెద్ద ఎత్తున డబ్బు కట్టి పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఆ 7LP తయారు చేశారు మైనింగ్ కి, మళ్ళీ ఆపిస్తారు. మినిస్టర్ గారిని మీ ద్వారా కోరుతా ఉన్నా, ప్రత్యేకంగా పెద్దపల్లి జిల్లాలో రామగుండం ప్రాంతంలో వాటర్ స్పోర్ట్, అదే మాదిరిగా మీ పారాగ్లైడింగ్, తర్వాత హాట్ బెలూన్ లాంటివి పెట్టి రోప్ రోయింగ్, తర్వాత మైనింగ్ టూరిజం, ఇవి టెంపుల్ టూరిజం పెట్టగలిగితే బాగుంటుందని చెప్పి మీ ద్వారా మినిస్టర్ గారిని ప్రభుత్వాన్ని కోరుతూ ధన్యవాదాలు అధ్యక్ష.